తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. వేదాల్లోని ధార్మిక విషయాలను సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో సంకీర్తనలుగా రచించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించి తరించిన సంకీర్తనాచార్యులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ సంకీర్తనల యువగళాల సుస్వర స్వరాలాపని అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వివి సాయికృష్ణయాచంద్ర గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ నేపథ్య గాయకులు, ఎన్నో అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి గానం చేసిన శ్రీ బి పవన్ చరణ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించిన భక్త శిరోమణులలో అగ్రగణ్యుడైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య మనోదృష్టితో అపురూపమైన భాగవత ఘట్టాలను సంకీర్తనల రూపంలో మనందరికీ అందించారు. బృందావనంలో శ్రీకృష్ణ లీలలను, చల్లని యమునా తీరంలో వెండి వెన్నెల్లో సాగిన విహారాలను, నందవ్రజంలో బాలకృష్ణని ఆటపాటలను అందమైన గానంగా మలిచారు. ఎటువలె చేసితివో ఎరగము ఎన్నడును అనే సంకీర్తనను ఇప్పుడు ప్రముఖ నేపథ్య గాయకులు మన విశిష్ట అతిథి పవన్ చరణ్ గారు ఆలపిస్తారు. ఎరగమెన్నడును ఎటువలె చేసితివో ఎరగమెన్నడును ఘటించవయ్య మాతో కందముని సుత్తులు ఎటువలె చేసితివో ఎరగమెన్నడును ఘటించవయ్య మాతో కందముని సుత్తులు ఎటువలె చేసితివో ఎరగమెన్నడును. కస్తూరి పూత పొంచినట్టి నడురేయి ఓసరించి మాయధర ముటిపై పాలు పూసిన కస్తూరి పూత పొంచినట్టి నడురేయి ఓసరించి మాయధర ముటిపై పాలు ఆశపడి కొల్ల ఇండ్ల అల్లవాడు చేసినట్లు ఆశపడి కొల్ల ఇండ్ల అల్లవాడు చేసినట్లు చేసి చూపవయ్య మాకు చిత్రముని సుత్తులు చేసి చూపవయ్య మాకు చిత్రముని సుత్తులు ఎటువలె
ఎటువలె చేసితివో ఎరగమెన్నడును ఘటించవయ్య మాతో కండము నీ సుద్దులు ఎటువలె చేసితివో ఎరగమెన్నడును ఎక్కువ బృందావనము ఇచ్చట మా జవ్వనము చక్కని సతుల పొందు సరినా పొందు ఎక్కువ బృందావనము ఇచ్చట మా జవ్వనము చక్కని సతుల పొందు సరినా పొందు చిక్కి శ్రీ వెంకటేశ్వర చిన్ననాడు కొల్లెదల ఎక్కువ బృందావనము ఇచ్చట మా జౌవనము చక్కని సతుల పొందు సరినా పొందు చిక్కి శ్రీ వెంకటేశ్వర చిన్ననాడు కొల్లెతల చొక్కించినట్టే చొక్కించు చూతము నీ సుద్దులు చొక్కించినట్టే చొక్కించు చూతము నీ సుద్దులు ఎటువలె చేసితివో ఎరగమెన్నడును ఘటించవయ్య మాతో కండము నీ సుద్దులు ఎటువలె చేసితివో ఎరగమెన్నడును ఘటించవయ్య మాతో కండము నీ సుద్దులు ఎటువలె చేసితివో ఎరగమెన్నడును భావరాగ తాళ సమ్మేళితంగా సాగిన మీ గానం రసజ్ఞుల హృదయాలను పరవశింపచేసిన పవన్ చరణ్ గారు. ధన్యవాదాలండి. సాయికృష్ణ యాచంద్ర గారు, ఈ సంకీర్తనలోని సంగీత సాహిత్యాల విశ్లేషణ మాకు అందజేస్తారా? వసంత భైరవి రాగంలో పవనే స్వర రచన చేశారు. చాలా చక్కని స్వర రచన. ఇది పెద్ద ప్రాచుర్యంలో లేని రాగం. నీ దయరాదన్న త్యాగరాజ కీర్తన బహుళ ప్రజాదరణ పొందింది. అది అందరికీ తెలిసిన పాట. ఆ కీర్తన తప్ప మనం అన్నమాచార్య కీర్తనల్లో ఈ రాగం రాలేదేమోనని నాకు తెలిసినంతవరకు అనిపిస్తుంది. పవన్ సాహసించి ఈ వసంత భైరవిని స్వీకరించి రాగ లక్షణానికి స్వర లక్షణానికి ఈ భావానికి కూడా ఎటువంటి అంతరాయం అవరోధం కలగకుండా స్వరరచన చేసిన దానికి ముందుగా పవన్ని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. ఆయన గానం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఎప్పుడూ బాగు పాడతారు కాబట్టి ఆయన గానం 100% మార్కులు వేయచ్చు. ఎంతో అందమైన భావచిత్రాలు కొన్ని అన్నమాచార్యులు వారు ఈ కీర్తనలు ఆవిష్కరించారు. ముఖ్యంగా నాకు మా సెలవి నవ్వు యమునలోని వెన్నెలని 2వ చరణంలో ఉంది. ఇది ఒక గొప్ప ప్రయోగం. అదేవిధంగా పూసిన కస్తూరి పూత పుంచినట్టి నడురేయి, రాత్రి కూడా నడురేయి, నడికి రేయి, నడి రాత్రి, ఈ ప్రయోగాలన్నీ మన సాహిత్యంలో ఉన్నాయి. ఈ అర్ధరాత్రి చీకటిని ఆయన కస్తూరి పూతతో పోల్చడం కూడా చాలా రమ్యంగా హృదయంగమంగా ఉంది. ఇటువంటి రాగాలు కూడా మీకు అవకాశం ఉన్నప్పుడు స్వీకరించి సముచితంగా సమున్నతంగా మీరు స్వరరచన చేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ. మాతృప్రేమలోని మాధుర్యాన్ని
పరమాత్మకు పంచిన యశోదమ్మ ధన్యురాలు. ఆ తల్లితో గోపాలరు మొరపెట్టుకుంటున్న ఘట్టాన్ని కన్నులకు కట్టినట్లుగా అన్నమయ్య కీర్తించారు. శ్రీ వెంకటపతిని శ్రీకృష్ణ స్వరూపంగా సంబోధిస్తూ హృదయంగా సాగే యశోద నీ బిడ్డను ఏమందుము అనే సంకీర్తనను ఇప్పుడు వైష్ణవి గానం చేస్తారు. రక్షించు మనవో యశోద నీ బిడ్డనే మందుము రాసికెక్కమమ్ము రక్షించు మనవో యశోద నీ బిడ్డనే మందుము. ఉన్న పాలు వెన్న చట్లతోడనే సాధించేని ఉట్టి మీదట ఉన్న పాలు వెన్న చట్లతోడనే సాధించేని కొట్లు గొట్టుచు గోపాలురు తాను అట్లతోడనే ఆరగించేని కొట్లు గొట్టుచు గోపాలురు తాను అట్లతోడనే ఆరగించేని యశోద నీ బిడ్డనే మందుము రాసికెక్కమమ్ము రక్షించు మనవో యశోద నీ బిడ్డనే మందుము. పండ్లు కాయలును బాసలు వీధుల దొండ్లుగా చేసి దొబ్బి దొబ్బి పండ్లు కాయలును బాసలు వీధుల దొండ్లుగా చేసి దొబ్బి దొబ్బి బండ్ల శ్రీ వెంకటపతి అలమేల్ మంగతో ఇండ్లిండ్ల వాకిండ్ల నేగేరదివో బండ్ల శ్రీ వెంకటపతి అలమేల్ మంగతో ఇండ్లిండ్ల వాకిండ్ల నేగేరదివో యశోద నీ బిడ్డనే మందుము రాసికెక్కమమ్ము రక్షించు మనవో యశోద నీ బిడ్డనే మందుము రాసికెక్కమమ్ము రక్షించు మనవో యశోద నీ బిడ్డనే మందుము. గోకులంలో చిన్ని కృష్ణుని అల్లరిని కనులకు కట్టినట్టు వర్ణించిన ఈ సంకీర్తనను అంతే అందంగా పాడి మమ్మల్ని అలరించావు వైష్ణవి. ధన్యవాదాలు. సాయికృష్ణ యాచంద్ర గారు, వైష్ణవి పాడిన ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియజేస్తారా? వేణు విద్వాంసులైన నాగరాజు గారు స్వరరచన చేసిన ఈ బాలకృష్ణుని లీలా వైభవాన్ని తెలియజేసే ఈ కీర్తన జానపద శైలిలో స్వరరచన చేసిన కీర్తన. ఈ సాహిత్యానికి తగిన రీతిలో
మీరు కూడా ఆలపించారు. మామూలు మన గ్రాంధిక భాషలో కానీ మనం అనుకునే సంభాషించే రీతిలో కూడా యశోద అంటాం మనకు అలవాటు. కానీ మరీ బాలభాష అనుకోండి, వ్యావహారిక శైలి విధానం అనుకోండి, యశోద అని నిర్ణయంగా చేసి యతిస్థానం కూడా ఏమందునని ఆ ఏ మీదే పెట్టడం చాలా సమున్నతమైన జానపద శైలికి ఇదొక తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మీరు పాడిన విధానం కానీ సంగీత రచన అన్నీ కూడా ఆ సాహిత్యానికి తగిన విధానంలోనే రీతిలోనే ఉన్నాయని చెప్తూ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలండి. పవన్ చరణ్ గారు, వైష్ణవి పాడిన ఈ సంకీర్తన మీకు ఎలా అనిపించిందో చెప్తారా? చాలా అందంగా పాడారు. ముఖ్యంగా ఎందుకంటే అంతే అందంగా ఈ స్వర రచన కూడా చేశారు నాగరాజు గారు. సో ఇవాళ ఇక్కడున్న వేణు విద్వాంసుడు కూడా అంతే అత్యద్భుతంగా తన వేణుపై వాయించిన మా నటరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ. ఎందుకంటే ఆ నిండుదనం కృష్ణుడు ఉన్నాడు అని తెలియడానికి ఒక వేణు వింటే చాలు. అలా ఈ పాట మొత్తం యశోద నీ బిడ్డ ఏమంటున్నాడో వినమ్మా అంటే మనందరం కూడా ఒకేసారి కృష్ణుడి యొక్క ఆ గోకులంలో ఉన్నావేమో అనిపించింది ఇవాళ. అదివో అల్లదివో ప్రాంగణం అంతా కూడా చాలా చక్కగా ఆలపించారు. కాంబోజి రాగంలో వారు స్వరపరిచిన రీతి, మీరు పాడిన రీతి రెండు బాగున్నాయి. ధన్యవాదాలు. అన్నమయ్య శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపాలను తన మనోనేత్రంతో దర్శించి రచించిన సంకీర్తనల్లో ఓ సంకీర్తన అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో భాగమైంది. కోరుదు నామది అనే ఆణిముత్యము వంటి ఈ ఆధ్యాత్మిక సంకీర్తనను సుదీక్ష ఆలపించబోతున్నారు. ఆశాంతం తిలకిద్దాం. భూషణు కువలయ దళవర్ణాంగుని అండజపతి వాహనుని
నామది మనిషము గుణధరు నిర్గుణు కృష్ణుని నారాయణు విశ్వంభరు నవనీతాహారు నీ కోరు నామది మనిషము గుణధరు నిర్గుణు కృష్ణుని కోరుదు నామది అంటూ ఎంతో ఆర్తితో ఆలపించావు సుదీక్ష. ధన్యవాదాలు. సాయి కృష్ణ యాచేంద్ర గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యంపై మీ అభిప్రాయం చెప్తారా? ఇది కీర్తనా పద్ధతిలో పూజ్యులు పెద్దలు సంగీత కళానిధి నేదురుగురి కృష్ణమూర్తి గారు స్వరపరిచిన కీర్తన. రాగిరేకుల్లో కూడా ఈ సంకీర్తనకి మలహరి రాగమే వారు సూచించారు కాబట్టి అదే మలహరిని స్వీకరించి అదే రాగంలో కీర్తన పద్ధతిలో వారు స్వర రచన చేశారు. రూపక తాళంలో, పైగా చరణాలు మధ్యమ కాలంలో ఉండేటట్టు వారు స్వర రచన చేశారు. ఇది పెద్దగా ప్రాచుర్యంలో లేని రాగమని మలహరి చెప్పుకోవాలి. ఈ విధమైన శ్రీకృష్ణ గీతాలని కూడా మనం ఆస్వాదించినప్పుడు మనం ఏ బృందావనంలో ఆ యమునా తీరంలో సంచరించిన అనుభూతి మనకి కలుగుతూ ఉంటుంది. ఈ కీర్తన పాడటం కొంత సాహసమే. ఈ మలహరి రాగం ఒప్పించేటట్టు పాడాలి, తాళానికి భంగం కలగకుండా పాడాలి, రూపక తాళం. మీకు వీలైనంత విధంగా దీనికి న్యాయం చేకూర్చడానికి మీరు ప్రయత్నించారు. మీకు అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. పవన్ చరణ్ గారు, ఈ సంకీర్తన మీకెలా అనిపించిందో చెప్తారా? పెద్ద గురువు గారైన నేదురూరి కృష్ణమూర్తి గారి స్వర రచన ఇవాళ వినడం. ఎందుకంటే వారు గురువుగారు అన్నట్టుగా దీక్షితర సంప్రదాయంలో చేసిన కృతి లక్షణం ఇందులో సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. మలహరి రాగంలో పెద్ద గురువుగారి పాఠాంతరం అంతే గొప్పగా ఆలపించావు. చాలా కష్టం రూపక తాళంలో ఈ ఒక కీర్తన ఆలపించడం. పాడినందుకు నీకు ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన అవలరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ విబి సాయికృష్ణ యాచంద్ర గారికి మా ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ బి పవన్ చరణ్ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయని గాయకులకు పద్మావతి వల్లభుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.